friends, how are you? Welcome to our Amma cooking channel. Today we are preparing very interesting recipe. Please watch this video till to last and give subscribe, give comments. ఈరోజు మనము కరివేపాకుతో కొత్తిమీరతో ఒక మంచి గ్రేవీ కర్రీని తయారు చేసుకుంటున్నాము. ఇది చట్నీలా కూడా చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మనం ఎక్కువ మొత్తంలో కరివేపాకుని తింటున్నట్టు అవుతుంది ఈ కర్రీ చేసుకోవడం వల్ల. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1.5 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, సోంఫ్ ఒక 1/2 టీ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు పొట్టవలసిన వెల్లుల్లి ఒక 5-6 రెబ్బలు తీసుకోండి. అల్లం 1 ఇంచ్, చిన్న సైజు అల్లం ముక్కని 1 ఇంచ్ సైజ్ తీసుకుని దాన్ని సన్న కట్ చేసుకుని వేసుకుని కొంచెం ఆ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కొంచెం ఏగేలాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి, కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చే వరకు. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని దాన్ని పొడుగ్గా కట్ చేసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కొంచెం బాగా వేయాలన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక మన చేతి నిండా ఎంత కరివేపాకు వస్తుందో మొత్తం కరివేపాకు తీసుకొని ఆయిల్లో వేయండి. అలాగే ఒక చేతి నిండా కొత్తిమీరని కూడా తీసుకోండి. మొత్తం మనకి హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు, హ్యాండ్ఫుల్ కొత్తిమీర అనమాట. వాటిని సన్న కట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. కొత్తిమీర కట్ చేసి ఫ్రై చేయండి. కొంచెం ఆయిల్లో మనకి ఆ పచ్చివాసన అనేది పోవాలి. కరివేపాకు, కొత్తిమీరలో ఉన్న పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేయండి. దీనికి ఒక వేరుశెనగ గుళ్ళు కొంచెం మనం ఫ్రై చేసి దానిపైన పొట్టు తీసేసుకున్న వేరుశెనగ గుళ్ళను వాడుతున్నాము. అదొక 4 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఒక 4 టీ స్పూన్స్ కోకోనట్ని తురిమేసుకుని కొబ్బరిని వేసుకోండి. చింతపండు కొంచెం చింతపండు తీసుకున్నాము. చిన్నది చాలా తక్కువ, 1 స్పూన్ చింతపండు అనమాట. చాలా తక్కువగానే వేసుకోండి చింతపండు అనేది. వేసుకుని మొత్తం అంతా వేడికి ఒకసారి ఒక 5 నిమిషాలు ఉంచి ఇప్పుడు ఆ మొత్తం అది మనం ఫ్రై చేసుకున్నదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోండి. కొంచెం వాటర్ కూడా వేసుకుని పేస్ట్లా చేసుకోండి. ఇలా మనకి ఈ విధంగా ఉంటుంది, గ్రేవీలాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము ఇంకోసారి కుక్ చేయాలన్నమాట. ఇంకో 2-3 స్పూన్స్ ఆయిల్ తీసుకుని సేమ్ అదే ముక్కట్లో చేసేసుకోండి. ఒక యాలక్కాయ, చిన్న సైజు దాల్చిన చెక్క, 3 లవంగాలు, కొంచెం జీలకర్ర వేసి 2-3 మినిట్స్ ఫ్రై చేసి మళ్ళీ ఇక్కడ మనం 1 స్పూన్ 2 స్పూన్స్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక 2 స్పూన్స్ తీసుకోండి. ఆనియన్స్ కొంచెం వేగాలి. మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని అంతా కూడా ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఈ పేస్ట్ని కూడా వేసి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇంకొంచెం ఏమైనా మనకి ఆ రా స్మెల్ అనేది, పచ్చివాసన అనేది ఏమైనా ఉంటే ఇంకా అది కూడా పోతుంది అనమాట. మొత్తం పేస్ట్ అంతా వేసి ఒక 5 నిమిషాలు బాగా అడుక్కి పైకి బాగా కలపండి. మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసుకుని బాగానే ఆ వాటర్ని వేసేయండి ఇందులో. మొత్తం అంతా కూడా ఇప్పుడు వాటర్ అంతా బాగా కలిసేటట్టుగా మొత్తం అంతా ఒక గ్రేవీలాగా వచ్చేలాగా కలుపుకోండి. మీకు ఇంకొంచెం లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి.
కొంచెం పసుపు, కారం కారం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని మొత్తం పసుపు కారం కూడా కొంచెం ఆ స్మెల్ అనేది పోయేటట్టుగా బాగా ఫ్రై చేయండి. కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. చాలా ఈజీ, ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏ వెజిటేబుల్ లేకపోయినా ఇది చేసుకుని చపాతీకి సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండే కర్రీ అండ్ చట్నీ అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మనం కొత్తిమీర, కరివేపాకు బాగా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది ఈ చట్నీ చేసుకోవడం వల్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.